హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తను ప్రకటించిన సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో మరియు గురుకుల పాఠశాలల్లో, సొసైటీల్లో అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్న వేలాది మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత మధురమైన మరియు శుభప్రదమైన వార్తనైతే అందించింది. ఈ సంస్థల ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరుస్తూ వారి పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ సబ్ కమిటీ ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. దీని అర్థం ఏమిటంటే ఇకపై ఉద్యోగులు మరో 2 సంవత్సరాల పాటు అదనంగా సర్వీస్‌లో అయితే కొనసాగుతూ తమ జీతభత్యాలను పొందే అవకాశం లభిస్తుంది. త్వరలోనే ఈ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. ఆ తర్వాతే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఉత్తర్వులైతే వెలువడతాయి. ఈ అద్భుతమైన నిర్ణయం గురించి తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మిఠాయిలు పంచుకుంటూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది వారి ఆర్థిక భద్రతకు పెద్ద భరోసా వంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులతో పాటుగా గురుకుల పాఠశాలల సొసైటీల్లో పనిచేసే సిబ్బంది తమ పదవీ విరమణ వయసును పెంచాలని గత 5, 6 సంవత్సరాల నుండి నిరంతరం ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో తమకు కూడా అదే విధమైన వయోపరిమితి పెంపును వర్తింపచేయాలనైతే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పదే పదే అప్పటి ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం వారి విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోకుండా 2 పర్యాయాలుగా స్పష్టంగా అయితే తిరస్కరించింది. దీనివల్ల సాధారణ ఉద్యోగులకు ఒక నీతి, తమకొక మరొక నీతి ఏమిటని ఈ సంస్థల ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గత 2 సంవత్సరాల కాలంలో ఈ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 1,500 మంది ఉద్యోగులు 60 ఏళ్ల నిండిన ప నిండి పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అయితే తమకు జరిగిన అన్యాయంపై పోరాడాలని నిర్ణయించుకున్న వీరిలో సుమారు 1,100 మంది ఉద్యోగులు గౌరవ హైకోర్టునైతే ఆశ్రయించారు. ప్రభుత్వం తమ విషయంలో వివక్ష చూపుతోందని, తమ పదవీ విరమణపై స్టే ఇవ్వాలని కోరగా కోర్టు వారికి అనుకూలంగానే తీర్పునిస్తూ స్టే మంజూరు చేసింది. మరి ఈ న్యాయ పోరాటం కారణంగా ఆ 1,100 మంది ఉద్యోగులు ఇప్పటికీ విధుల్లో కొనసాగుతున్నారు. కానీ వారి భవిష్యత్తుపై ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారందరికీ శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. మరి ఈ వయో పరిమితి పెంపు చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 2014 నుండి 2019 మధ్య కాలంలో అధికారంలో ఉన్నప్పటికీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. ఆ నిర్ణయంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా అదే వెసులుబాటునైతే కల్పించారు. కానీ 2022లో వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచిన సమయంలో మాత్రం అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ సంస్థల ఉద్యోగులను విస్మరించింది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు మరియు ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఈ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 62 ఏళ్ల వయసు పరిమితి అందరికీ సమానంగా వర్తింపజేయాలని వారు గట్టిగా అయితే కోరారు. ఉద్యోగుల విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి గారు మరియు ఇతర మంత్రులు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు మంత్రులతో కూడినటువంటి కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. అయితే ఈ కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు మరియు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ గారు సభ్యులుగా అయితే ఉన్నారు. వీరు పలువురు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమై ఈ వయసు పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారం మరియు ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల అనంతరం ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు గురుకుల సొసైటీల్లో పనిచేసే వారికి కూడా 62 ఏళ్ల వరకు అవకాశం ఇవ్వాలనైతే ఏకగ్రీవంగా నిర్ణయించారు. అత్యంత ముఖ్యమైన మరియు విషయం ఏమిటంటే గత 2 సంవత్సరాల్లో పదవీ విరమణ వయస్సు నిండిన వారిని కూడా విధుల్లో కొనసాగించాలని ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే
1100 మంది కోర్టు ఆదేశాలతో విధుల్లో ఉండగా మిగిలిన వారిని కూడా పరిగణలోకి తీసుకొని అందరికీ సమన్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరగబోయే ఈ కేబినెట్ సమావేశంలో ఈ సబ్ కమిటీ నివేదికపై చర్చించి తుది ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు గొప్ప ఆర్థిక ఊరట కలగనుంది. ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈ యొక్క నిర్ణయం వల్ల లబ్ధి పొందే సంస్థల జాబితా చాలా పెద్దది. ఏపీఎస్ఎఫ్‌సి, లేపాక్షి హ్యాండ్‌క్రాఫ్ట్, సిల్క్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డ్, అలాగే ఏపీ టూరిజం డెవలప్‌మెంట్, ఏపీ టీడీసీ మరియు మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏపీఎండీసీ వంటి కీలక సంస్థల ఉద్యోగులకు ఇదైతే వర్తిస్తుంది. వీటితో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వెల్ఫేర్ సొసైటీల్లో పనిచేస్తున్న విద్యా సిబ్బందికి కూడా ఈ 62 ఏళ్ల వయో పరిమితి పెంపు అమల్లోకైతే వస్తుంది. వచ్చే కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల అయితే చేస్తుంది. దీనివల్ల ఉద్యోగుల్లో నెలకొన్నటువంటి ఆందోళన తొలగిపోయి వారు మరింత ఉత్సాహంతో ప్రభుత్వ విధుల్లో భాగస్వాములు కాబోతూ ఉన్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని ఈ నిర్ణయం ద్వారా నిరూపించుకుందని చెప్పవచ్చు.